గురుగారు, ఒక గృహానికి సింహద్వారం అంటే ప్రధాన గేటు. ఒక మనిషి లోనకొచ్చి బయటికెళ్ళే ద్వారం ఉంటుంది గదా! హ్మ్. హ్మ్. అది ఏ స్థానంలో ఉంటే మంచిది గురుగారు? హ్మ్. ఇది సనాతన వాస్తులో మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం ఒకసారి. హ్మ్. ఓకే. ఆధునిక వాస్తులో కూడా డిఫరెన్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం పాటించేది పూర్తిగా ఆధునిక శాస్త్రం. ఓకే. ఓకే. ఆధునిక వాస్తు. ఆధునిక వాస్తులో మనం చాలా క్లియర్‌గా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళీ మీకు పక్కన డిస్‌ప్లే చేసే ప్రయత్నం కూడా చేస్తా. ఓకే. ఓకే. మనకి తూర్పు అంటే తూర్పు గోడకి హ్మ్. మనం ఇంటి యొక్క తూర్పు గోడకి తూర్పు ఈశాన్యంలో హ్మ్. ద్వారం ఉన్నట్లయితే దాన్ని పాజిటివ్ అంటాం. ఓకే. ఓకే. తూర్పు ఆగ్నేయలో హ్మ్. ఉన్నట్లయితే దాన్ని నెగెటివ్ అంటాం. ఓకే. అట్లాగే దక్షిణ వైపు వచ్చేప్పటికి దక్షిణ ఆగ్నేయం పాజిటివ్, దక్షిణ నైరుతి నెగెటివ్. ఓకే. పడమర వైపు వచ్చేప్పటికి పడమర వాయువ్యం పాజిటివ్, పడమర నైరుతి నెగెటివ్. ఓకే. ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం పాజిటివ్, ఓకే. ఉత్తర వాయువ్యం నెగెటివ్. ఓకే. దీన్ని సింపుల్‌గా మీకు గుర్తుండేది చెప్పాలంటే హ్మ్. ఇప్పుడు మనం ఇదే ఒక ఇది ఇంటి స్థలం అనుకుందాం. హ్మ్. ఇది మన యొక్క తూర్పు అనుకుందాం. ఓకే. మనం తూర్పు ఈశాన్యం ప్లస్ అని చెప్పాం. హ్మ్. ఓకే. ఉత్తర ఈశాన్యం ప్లస్ అని చెప్పాం. ఓకే. దీని కంప్లీట్ ఆపోజిట్ ఏంటి? దక్షిణ నైరుతి, పడమర నైరుతి. అవును. రెండు మైనస్ మైనస్. ఓకే. ఓకే. ఇక్కడ ఉత్తర ఈశాన్యం ప్లస్ అని చెప్పాం. ఉత్తర ఈశాన్యానికి ఎదురుగుండా ఉంది దక్షిణ ఆగ్నేయం ఉంది. ఇది ఓకే. ప్లస్. ప్లస్సా? ఓకే. ఇక్కడ తూర్పు ఈశాన్యం ప్లస్ అని చెప్పాం. హ్మ్. తూర్పు ఈశాన్యానికి ఎదురుగుండా ఉంది పడమర వాయువ్యం. ఇది ప్లస్. ఓకే. అంటే తూర్పు ఆగ్నేయం మైనస్ అని చెప్పాం. దీనికి ఎదురుగుండా పడమర నైరుతి మైనసే కదా. అవును. అంటే ఇక్కడ పడమర ఉత్తర వాయువ్యం మైనస్ అని చెప్పాం. దీనికి ఎదురుగుండా దక్షిణ నైరుతి మైనస్. చాలా సింపుల్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా అంటే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనం ఈ వాస్తు శాస్త్రం ఎవరైతే కొద్దో గొప్ప అవగాహన ఉండి గురుగారు నేను దీని మీద సాధన చేయాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే. నా 25 ఏళ్ల కృషి ఇది. ఓకే. ఒక అద్భుతమైన సైన్స్ సబ్జెక్ట్ అనేది ఒక అద్భుతమైన సైన్స్. ఈ వాస్తుతోనే ఏదో అయిపోద్దని అనుకోవద్దు. ఓకే. కానీ వాస్తుతో ఏదైనా అవుద్ది. ఓకే. అంటే ఎప్పుడైతే మన సింపుల్‌గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిష్యం అంటే జ్యోతిష్య బలం, జాతక బలం అనేది మనిషికి మారుతూ ఉంటుంది. అవును. జాతక బలం మారినప్పుడు పైకి ఎదగడం, జాతక బలం చాలా వీక్ అయినప్పుడు లో అయిపోవడం జరుగుతూ ఉంటుంది మనిషి. అది సర్వసాధారణం. హ్మ్. కానీ నేనేమంటానంటే ఎవరికైతే వాస్తు బలం ఉంటుందో, హ్మ్. ఎవరికైతే దైవ బలం ఉంటుందో, ఓకే. అంటే తన మీద తనకి నమ్మకం, దైవం మీద నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఓకే ఈ జాతకం అనేది చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఓకే. దానికి నిలువెత్తిన ఉదాహరణ నేను చెప్తున్నాను చాలా ఓకే. క్లియర్‌గా. ఓకే. ఓకే. ఎన్నో ఎపిసోడ్స్ వాటి గురించి నేను మాట్లాడాను. ఓకే. ఓకే. ఎప్పుడైతే జాతక బలం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాకు జరగాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైనా గానీ ఎలా తప్పిపోయినాయి కూడా నేను చాలా క్లియర్‌గా మాట్లాడా. ఓకే. అవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నా జాతకం కావాలంటే కూడా మీకు ఇస్తాను. ఓకే. ఓకే. నా జాతకంలో ఆ టైంలో ప్రాబ్లమ్ ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇట్లా ఈ శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఒకటి ఒకే మాటలో చెప్తాను కదా! మనిషి మెదడు మీద ఓకే తీవ్రమైన ప్రభావం లేకుండా ఉంచడమే వాస్తు యొక్క గొప్పతనం అని చెప్తున్నాను. ఓకే. అంటే ఎప్పుడైతే నీ యొక్క మైండ్ మీద ఎక్స్టర్నల్‌గా ఒక ఫోర్స్ అనేది లేదో, హ్మ్. ఎప్పుడైతే ఆ యొక్క తీవ్ర ప్రభావం లేదో, ఆటోమేటిక్‌గా నువ్వు పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండగలుగుతావు. ఓకే. నువ్వు పర్ఫెక్ట్‌గా ఆలోచించగలుగుతావు. ఓకే. నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఆలోచించావో నువ్వు ఒక డెసిషన్ మేకింగ్‌లో నువ్వు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటావు. ఓకే. ఎప్పుడైతే నీ డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్‌గా ఉందో నీ రిజల్ట్ 100% ఇన్ యువర్ ఫేవర్ ఓన్లీ కదా! ఓకే. అంటే చాలా సింపుల్ అనమాట. ఓకే. చాలామంది వాస్తు శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలు ఇప్పటికి కూడా ఇంకా అంటే బూజు దులిపి మరి ఆ పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. ఓకే. ఇంకా ఆయం కట్టడం. ఓకే. ఆయం కట్టే దాంట్లో ఇన్ని విధానాలు, అన్ని విధానాలు. ఓకే. పాత శాస్త్రం ప్రకారం ఇన్ని నంబర్లే ఉండాలి. ఈ నక్షత్రానికి ఈ ద్వారం ఉండాలి. ఇటువంటి పిచ్చి అంటే పిచ్చి సూత్రాలను ఇంకా బయటికి మళ్ళీ తీసుకొస్తున్నారు. అవును. ఓకే. ఒకటే చెప్తున్నాను. ఆధునిక శాస్త్రం చాలా అంటే ఇదే కాదు, వాస్తే కాదు ప్రతి శాస్త్రం కూడా మనం సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. ఎంత ఓకే. సింప్లిఫై చేయాలో అంత సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. ఇంకా కాంప్లికేషన్ చేయకూడదు. ఓకే. ఓకే. అంతేగాని ఇంకా ఇప్పటికి కూడా మళ్ళీ ఆయం కట్టాలి అంటే ఇప్పుడు మనం అసలు ఈ యొక్క ఉరుకుల పరుగుల ఈ మహానగరంలో
నీకు 100 ఫీట్లు 100 స్క్వేర్ యార్డ్స్లోనే ఇల్లు కట్టాలంటావు, అవును. 80 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టాలంటావు, 120లో కట్టాలంటావు, 130లో కట్టాలి, 150లో కట్టాలంటావు. నీకు అటువంటప్పుడు దిక్కుకు మధ్యలో ద్వారం ఎలా వస్తుంది చెప్పు? ఓకే, అలాంటి ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయోగాలు చేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం మారుతున్న కాలానుగుణంగా ఏది మనం అనుసరించాలో మనం అది డిసైడ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఉన్న మండువాలో గిళ్ళు అంత పెద్ద పెద్ద ఇళ్ళు, 500 గజాలు 600 గజాలు ఇల్లు ఉంది, నేను సింహద్వారం సెంటర్లో పెడతాను, పెట్టుకో, తప్పేం లేదు, సూపర్, ఫాలో. మారుతున్న కాలానుగుణంగా దేన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, నెంబర్ ఆఫ్ డోర్స్, నెంబర్ ఆఫ్ విండోస్, ఓకే, ఇదంతా తీసి పక్క పడేయండి, చెత్తపుట్లో పడేయండి. ఓకే, దానికి అసలు శాస్త్రీయత లేదు, చాలా క్లియర్గా చెప్తున్నా, శాస్త్రీయత లేదు. శాస్త్రీయత లేని దానికి ఇప్పుడు ఒకప్పుడు పెంకుటిళ్ళ యొక్క పైకప్పు యొక్క బరువు ఈవెన్గా పడాలి గోడల మీద, కాబట్టే ఈవెన్ నెంబర్ ఆఫ్ డోర్స్, ఓకే, ఈవెన్ నెంబర్ ఆఫ్ విండోస్. ఓకే, ఇటువైపు ఒక తలుపు ఉంటే అటువైపు తలుపు ఉండాలి, ఇటువైపు ఒక కిటికీ ఉంటే అటువైపు కిటికీ ఉండాలి, శాల్తీలు అనేవాళ్ళు. ఎందుకు? అక్కడ గోడ వీక్ అయిపోకుండా. ఒకవైపు 4 తలుపులు వచ్చేసినాయి, గోడ వీక్ అయిపోలా, ఇటువైపు ఒక తలుపు కూడా లేదు, డోర్ ఒకటి కూడా లేదు, గోడ వీక్ అయిపోయింది, ఇటు స్ట్రాంగ్ ఉంది, తప్పు ఏమవుతుంది, ఇటు కూలిపోద్ది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అది కాదు కదా, ఇప్పుడు పిల్లర్ అండ్ బీమ్ కన్స్ట్రక్షన్ లో మనకి పైకప్పు యొక్క బరువు ఈవెన్గా పడాలి, ఆడ్గా పడాలని ఏమి లేదు కదా. అటువంటిప్పుడు కొంచెం కామన్ సెన్స్తో కూడా మనం ఆలోచించాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఇంకా ఇప్పటికి కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పే కొన్ని కన్సల్టేషన్స్లో కూడా ఇప్పటికి కూడా గురువుగారు, ఓకే, 7 పిల్లర్లు వచ్చినాయి, ఇంకో పిల్లర్ ఎక్కడ వేయాలి, లేదా 11 పిల్లర్లు వచ్చినాయి, ఇంకోటి ఎక్కడ వేయాలి, ఓకే, ఇట్లా మాట్లాడేవాళ్ళని కూడా నేను ఇంకా చూస్తున్నాను. ఓకే, అలాగే నా నక్షత్రం ఇది, నా పేరు ఇది, ఓకే, నాకు ఏ సింహద్వారం బాగుంటుంది అనే చెప్పేవాళ్ళని కూడా చూస్తున్నాను. దానికి కూడా శాస్త్రీయత లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు తెలిసింది మీకు సబ్జెక్టు, ఓకే, నో ప్రాబ్లం, మీరు ఉంటే దాన్ని ఒక యాడెడ్ అడ్వాంటేజ్ తీసుకోండి, దాన్ని పాటించాలన్నమాట పాటించి యాడెడ్ అడ్వాంటేజ్. కానీ దానికోసమే పర్టికులర్గా దానికోసమే మంచి ఇళ్ళను కొనుక్కోకుండా వదిలేయడం అట్లాంటివి చేయబా. గురువుగారు, దక్షిణ వైపు ద్వారం ఉంటే చాలా మందికి కలిసి రాదు అంటున్నారు, చాలా మందికి కలిసి వస్తుంది అంటున్నారు, ఇది నిజమేనా? చెప్పే కదన్నా, మనకి ప్లస్ మైనస్ అని మాట్లాడుకున్నాం. ఓకే, ప్రతి దిక్కు కూడా పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్. ఓకే, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అది సనాతన వాస్తులో ఉన్నాయి లేదా ఆధునిక వాస్తులో ఉన్నాయి, ప్రతి డైరెక్షన్కి కూడా గొప్పతనం ఉంది. కానీ దక్షిణం అనగానే చాలా భయపడతారు. దక్షిణం అనగానే హైదరాబాద్లో అయితే మరీ, అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా తెలుగు వాళ్ళు చాలా తక్కువ రేటుకి అమ్ముతారు. ఓకే, ఈశాన్యం వైపు తూర్పు రోడ్డు కానీ ఉత్తరం రోడ్డు కానీ ఉందంటే ఆ ఫేసింగ్లో ఉన్నవి అయితే కొంచెం ప్రీమియం రేట్స్కి అమ్ముతారు. ఓకే, దానికి అటువంటిది ఏమీ లేదు ఈ శాస్త్రంలో. దానికి స్పెషల్గా దక్షిణ వైపు ఉంటే తప్పు, ఇది చాలా అంటే నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనేది అటువంటిది ఏం లేదు. 100% చక్కగా తీసుకోవచ్చు. నాకున్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది నైరుతి బ్లాక్. ఓకే, అంటే నా అపార్ట్మెంట్కి దక్షిణపు రోడ్డు, పడమర రోడ్డు, దాన్ని జనరల్గా లీస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకుంటారు చాలా ఎక్కువ మంది. ఓకే, బట్ ఐ సెలెక్టెడ్ దట్. ఓకే, దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఒక వీడియోలో చెప్పలేను. ఓకే, డైరెక్ట్గా అంటే ఇట్లాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం రేపు జూన్ 13, 14, 15 అద్భుతంగా హైదరాబాద్లో స్వయంగా ప్రత్యక్షంగా, ఓకే, నేను నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వండి. వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. గురుదక్షిణ అంటే సనాతన పద్ధతిలో గురువుకి ఎంత ఇవ్వదలిస్తే అంత దక్షిణ ఇచ్చి నేర్చుకునే విధంగా నేను నేర్పడం జరుగుతుంది. మీరు పెట్టుకోవాల్సిందల్లా మనం ఎక్కడైతే క్లాస్ కండక్ట్ చేస్తామో ఆ హోటల్ యొక్క ఛార్జెస్, ఓకే, ఆ బ్యాంకెట్ హాల్ ఛార్జెస్ అండ్ ఈ స్టడీ మెటీరియల్ సంబంధించినవి మాత్రమే. చాలా చక్కగా చెప్పారు గురుదేవ్. నమస్తే నాన్న, హరి ఓం శివ.